ఐ గెస్ అందరూ బాగుంటున్నాను. ఫస్ట్ టైం ఈ స్పెట్స్ యూస్ చేయని అందరూ షాక్ అయిపోయి ఉంటారేమో. ఎస్ గైస్, ఈ స్పెట్స్ ఎందుకు వేసుకున్నా మీకు కంపల్సరీ అర్థం కావాలి. ఈరోజు వచ్చేసరికి కూడా కాన్సెప్ట్ గురించి మాట్లాడబోతున్నమాట. చాలా ఇంపార్టెంట్ అనేది, ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మాట ఇది. ఇప్పుడు మ్యాక్సిమం అందరు స్కూల్స్కి ఆన్లైన్ క్లాసెస్ వచ్చేసాయి, ఆన్లైన్ స్కూల్స్ వచ్చేసాయి. ఇప్పుడు మనకేంటంటే గూగుల్ మీట్ కానీ ఇలాంటి ఆన్లైన్లోనే మీట్ అవుతామన్నమాట. అప్పుడు మనకేంటంటే పిల్లలు అందరూ ఏం చేస్తారంటే బ్రైట్నెస్ ఎక్కువ పెంచేస్తూ ఉంటారు. సో కళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. లైక్ ఐ డ్రాప్స్ వేసుకుంటూ ఉంటారు, కళ్ళు డ్రై అయిపోతాయి. ఇలా చాలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. నాకు కూడా చాలాసార్లు జరిగింది. సో అందుకని ఈ స్పెట్స్ అని యూస్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇది ఎందుకు వస్తుంది లైక్, సో దీన్ని మనం ఎలా తగ్గించుకోగలమో ఈరోజు ఈ వీడియో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని పూర్తిగా చూస్తారనుకుంటా, పూర్తిగా చూస్తున్నా కంపల్సరీగా లైక్ వేసుకోండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో గైస్, ఫస్ట్ ఒకసారి మనకేంటంటే ఒకవేళ మీరు ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు కానీ ల్యాప్టాప్ యూస్ చేస్తున్నప్పుడు కానీ ఇలా మీరు యూస్ చేస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక రూల్ ఉంది భయ్య. దాని పేరు వచ్చేసరికి ఏంటంటే 20-20 రూల్. అంటే T20 కాదు, జస్ట్ 20-20 రూల్. అంటే ఏంటంటే సపోజ్ మీ ఫోన్ అనేది ఒక సర్టెన్ టైం వరకు చూసారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఫోన్ అనేది ఒక 20 మినిట్స్ వరకు చూశాను. సో 20 మినిట్స్ చూసిన తర్వాత ఒక 20 సెకండ్స్ బ్రేక్ తీసుకోవాలి. సో 20 సెకండ్స్ బ్రేక్ తీసుకున్న తర్వాత ఒక టెర్రస్ దగ్గర కానీ లేకపోతే ఏం చేస్తారంటే మీ కారిడార్ దగ్గరికి వెళ్ళి ఒక 20 feet ఉన్న డిస్టెన్స్ని ఒక బిల్డింగ్ చూడండి. సో అలా చూసిన తర్వాత మీకు ఏంటంటే ఫోకల్ లెంత్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుందన్నమాట. అలా చేసిన తర్వాత మీకు ఇచ్నెస్ కానీ లేకపోతే మనకి బ్లర్ అవ్వడం కానీ అలా మీకు తగ్గే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇలా మీకు ఒక 20 మినిట్స్కి ఇలా బ్రేక్ తీసుకున్నారంటే మీకు ఏమవుతుందంటే ఐ సైట్ కానీ లేకపోతే ఇలా ఇచ్నెస్ కానీ కళ్ళు రెడ్గా అవ్వడం కానీ ఇలాంటివి మీకు రావడం తక్కువ. అండ్ ఇంకోటి ఏంటంటే, సో గైస్ నాకు తెలిసినంత వరకు నేను నైట్ పూట ఒకప్పుడు ఫుల్ బ్రైట్నెస్ పెట్టుకునేవాడు అనమాట. నాట్ అట్ ఆల్ నేను ఆటో బ్రైట్నెస్ కూడా పెట్టుకునేవాడినే కాదు. సో ఫుల్ బ్రైట్నెస్ పెట్టుకొని నైట్ పూట ఇలా స్క్రోల్ చేస్తూ ఉండేవాడిని ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనేవి. అలా చేస్తే నాకు కొంచెం ఐస్ అనేవి డ్యామేజ్ అయ్యాయి. బట్ అలా ఎవ్వరు చేయకండి. లైక్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్రైట్నెస్ అని తగ్గించేసేయండి ఫుల్గా, ఆర్ ఎల్స్ మీరు ఆటో బ్రైట్నెస్ పెట్టేయండి. ఒకవేళ ఆటో బ్రైట్నెస్ పెట్టినా మళ్ళీ ఇంక్రీజ్ అవుతుందంటే మాన్యువల్గా మీరు బ్రైట్నెస్ అని తగ్గించేసుకోండి. సో ఫుల్గా తగ్గించేసుకొని అప్పుడు మీరు ఫోన్స్ అనేవి చూడండి. ఇలా చేస్తే మీకు ఏంటంటే ఐస్ అనేవి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. సో గైస్, ఈ వీడియో ఎక్కువ వరకు చూసుంటే లెట్ మీ ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్. మై నేమ్ ఇస్ నిషిత్ రాథోడ్. మీరు చూస్తున్న నిషిత్ రాథోడ్ ఛానల్. సో మనం ఇక్కడ అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్నాలజీ టెక్ చాట్ గురించి మొత్తం తెలుసుకుంటాం. మన ఛానల్కి ఎవరైనా కొత్త గురించి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ది బెల్ ఐకాన్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా ఏమాటి లేట్ చేయకుండా లెట్స్ గో ఇంటు ది టాపిక్. ఈ వీడియోలో సో అదే చెప్పబోతున్నా అన్నమాట. మీ ఐస్ అని మీరు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో కొన్ని నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ గురించి మీకు చెప్తున్నాను. సో ఇలా చేస్తే మీరు ఖచ్చితంగా మీ ఐస్ అనేవి మీరు ప్రొటెక్ట్ చేసుకోగలరు. అండ్ థర్డ్ది నేను హైలీ రికమెండ్ చేస్తున్నాను. అండ్ దీస్ ఆర్ బ్లూ లైట్ బ్లాకర్స్. అంటే ఏంటంటే మీరు కానీ ఫోన్ చూస్తున్నప్పుడు కానీ లేకపోతే ల్యాప్టాప్ చూస్తున్నప్పుడు కానీ ఆ బ్లూ రేస్ అనేవి మీ కళ్ళకి ఇలా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. అలా ఎఫెక్ట్ అవుతున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ బ్లూ లైట్ బ్లాకర్స్ వేసుకుంటే మీకు లైట్స్ అనేవి బ్లాక్ అవుతాయి అన్నమాట. అండ్ మీకు ఎక్కువ స్ట్రెస్ కానీ ఎక్కువ హెడ్ కానీ ఎక్కువ ఫీల్ అవ్వరు. ఈ 3 మెథడ్స్ ట్రై చేయండి. ఈ 3 మెథడ్స్ ట్రై చేసిన తర్వాత కంపల్సరీగా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ మీకు ఈ బ్లూ లైట్ బ్లాకర్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ మీరు చెక్ చేయండి. మీకు కావాలంటే అక్కడ నుంచి బై చేసుకోండి. సో ఇంతగా ఈ వీడియో మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి. ఇంకా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైతే ఇలా బాధపడుతున్నారో కంపల్సరీ ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వాళ్ళు కూడా ఫోన్ నుంచి కొంచెం ఐ సైడ్ నుంచి కొంచెం తగ్గడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో గైస్, మీరు నన్ను ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అండ్ ఫేస్బుక్లో కూడా నన్ను ఫాలో అవచ్చు. జస్ట్ టైప్ @Nishit Rathod. అండ్ మీరు నన్ను ఫాలో అయిపోండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై బై, సీ యూ లేటర్ అండ్ జై హింద్.